నూతన అధ్యాయం ఘాతాలు, ఘాతాంకాలు ప్రారంభించుకోబోతున్నాం. అయితే చిన్న తరగతుల్లో 7వ తరగతిలో మీరు ఘాతాలు, ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని అంశాలు నేర్చుకున్నారు. అయితే ఒక్కసారి మనం దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా 7వ తరగతిలో మనం గుణకము, ఘాతము, ఘాతాంకము, భూమి ఇవన్నీ పదాల గురించి మనం పరిచయం చెంది ఉన్నాం. ఒకసారి వాటిని మళ్ళీ మనం పునరుచ్చరణ చేసుకుందాం. చూడండి, 3 + 3 + 3 + 3 అంటే 3ని 4 సార్లు మనం సంకలనం చెందించినాం, అంటే కూడినాం. రిజల్ట్ ఎంత ఉంటుంది? 12 కదా. మరి 12ని మనం 4 × 3గా రాయొచ్చు. 4 3లు కదా. ఎందుకు ఆ విధంగా అంటే ఇక్కడ మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించామంటే 3ని 4 సార్లు కూడినాం కాబట్టి ఎన్నిసార్లు కూడినామో దాన్ని ఇక్కడ మనం వేసుకున్నాం. 4 సార్లు. దేన్ని కూడినాం? మనం 3ని కూడినాం కాబట్టి 3 సార్లు. 3 4 × 3 4 3లు అని రాస్తున్నాం కదా. నెక్స్ట్ మరే అదే విధంగా ఇంకొకటి చూద్దాం. 5 + 5 + 5 అంటే 5 3లు 15 కదా. దాన్ని కూడా ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఏం చేస్తున్నాం? మనం 3 సార్లు 5ను కూడాం కాబట్టి 3 × కదా. 3 × దేని కూడిన మనం 5ని కాబట్టి 5 3 × 5 రాశాం కదా. అంటే ఒక్కసారి ఎట్లా మళ్ళొకసారి గమనించండి. ఏం చేస్తున్నాం? ఎన్నిసార్లు ఒకే సంఖ్యను కూడుతున్నామో దాన్ని ముందు రాస్తున్నాం, దేన్ని కూడుతున్నామో దాన్ని ఇంటూ అని పక్కకు రాస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి చూద్దాం. x + x + x + x + x xను 5 సార్లు కూడడం జరిగింది కాబట్టి ఇంతకు ముందు మాదిరిగానే ఏం చేస్తున్నాం? మనం 5 × x ఏమవుతుంది? 5 × x మనం 5x రాస్తామని తెలుసు కదా. అయితే ఈ 5xలో ఏంటి? మనం 5ని x యొక్క గుణకము అంటాం. ఇక్కడ 5xలో 5ని x యొక్క గుణకము అని అంటాము. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ తీసుకుంటే a + a + a + అట్లా ఏని 6 సార్లు కూడడం వల్ల దాన్ని మనం ఏమని రాస్తున్నాం? 6 × a అని రాస్తున్నాం, అంటే 6a. ఇక్కడ కూడా 6aలో 6ని a యొక్క గుణకం అంటాం. అంటే 6a ఉందంటే అక్కడ 6aలో 6ని a యొక్క గుణకం అంటాం. అంటే ఇక్కడ a యొక్క గుణకం ఎంత అంటే ఏం చెప్పాలి మనం? 6. అట్లాగే ఇప్పుడు 3m ఉందనుకుందాం. 3m 3mలో
ఏమని చెప్తాం మరి 3ని m యొక్క గుణకం అని చెప్తాం. అంటే ఇక్కడ m యొక్క గుణకం ఎంత 3. అదే ఇప్పుడు మళ్ళీ 5/2 y ఉందనుకుందాం. 5/2 yలో y యొక్క గుణకము 5/2 ఆ విధంగా. ఓకే, మరి ఇదే విధంగా మనం ఘాతాలు, ఇప్పుడు ఇక్కడ ఏంటి గుణకాలు చూస్తాం. ఘాతాంకాలు ఏ విధంగా రాస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఐదు ఇంటూ 5 ఈ విధంగా 5ని 4 సార్లు రాసినప్పుడు, 5ని 4 సార్లు గుణించినప్పుడు దాన్ని మనం ఏ విధంగా రాస్తున్నాం? 5x4 అని రాస్తున్నాం కదా. 5x4. అదే మళ్ళీ 5x4. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏ సంఖ్యను గుణిస్తున్నామో దాన్ని క్రింద, ఎన్నిసార్లు గుణిస్తున్నామో దాన్ని ఆ సంఖ్యకు కొద్దిగా పైభాగాన కుడివైపున రాస్తున్నాం కదా. మరి ఈ విధంగా రాస్తే మనం దాన్ని ఏమని చదువుతాం? గుర్తుకు తెచ్చుకోండి. ఏమని చదువుతాం? దీనిని 5 యొక్క 4వ ఘాతం అని చదువుతాము. 5ని భూమి అని, 4ని ఘాతాంకము అని అంటాము. 5/4లో 5 అనేది భూమి, 4 అనేది ఘాతాంకము. కాబట్టి దీనిని 5 యొక్క 4వ ఘాతం, లేకపోతే సింపుల్ గా మనం లెక్కలు చేసేటప్పుడు 5/4 అని చదువుతాం. ఇంకా చూడండి, 3x3 అట్లా 3ని 5 సార్లు గుణించాం. దీన్ని 3ని 5 సార్లు గుణించాం కాబట్టి 3ని కింద రాస్తాం, 5ని పైన రాస్తాం. దీన్ని ఏమని చదువుతాం మనం? 3/5 కదా. చూడండి, మరి దీనిలో 5 యొక్క 4వ, ఇది పోయినసారిది కాబట్టి ఇది అవసరం లేదు, దీన్ని వదిలిపెట్టేయండి. దీనిని 3 యొక్క 5వ ఘాతం అని చదువుతాం. ఇక్కడ 3 భూమి అని, 5ని ఘాతాంకము అని అంటాము. ఇది మనం తీసేద్దాం. ఇది తప్పుగా ఉంది కదా, దీన్ని తీసేద్దాం. నెక్స్ట్ మరి ఇంకొకటి చూద్దాం. a ఇంటూ a ఇంటూ a ఇంటూ a ఇంటూ a ఇంటూ a ఇంటూ a. ఇక్కడ మనం ఏని ఎన్నిసార్లు గుణించాం? 6 సార్లు గుణించాం కదా. 1 2 3 4 5 6. కాబట్టి దీనిని ఏమని రాస్తాం మనం? a ఘాతము 6 అని రాస్తాం. మరి దీన్ని ఎట్లా చదువుతాం? దీనిని a యొక్క 6వ ఘాతము, లేదా సింపుల్ గా a ఘాతం 6 అని చదువుతాం. ఇందులో ఏని భూమి అని, 6ని ఘాతాంకము అని అంటాం. ఇవన్నీ మనం 7th క్లాస్లో చదివాము. అట్లాగే ఇంకొకటి చూడండి. మరి x ఇంటూ x ఇంటూ x ఇంటూ అట్లా ఒక n సార్లు, అంటే ఇక్కడ n ఏదైనా పూర్ణ సంఖ్య, అంటే ఏంది? 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. అంటే 5 సార్లు x రాస్తే దాన్ని x ఘాతం అనేది రాస్తాం. అట్లాగే xని 10 సార్లు గుణిస్తే దాన్ని x ఘాతం 10 అని చదువుతాం. ఇక్కడ మనకి ఎన్ని సార్లు తెలియదు, n సార్లు అనుకున్నాం కాబట్టి దీన్ని ఏమని చదువుతాం? మరి x యొక్క nవ ఘాతము అని చదువుతాం, లేదా x ఘాతము n అంటాము.
దీనిలో ఎక్స్ని భూమి అని, ఎన్ని ఘాతాంకము అని అంటాము. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఇక 7వ తరగతిలో మనం ఈ ఘాతాంక న్యాయాలకు సంబంధించి కొన్ని ధర్మాలు చూసాం, కొన్ని ఘాతాంక న్యాయాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ఘాతాంక న్యాయాల మీదనే మనకు ఒక పూర్తి అభ్యాసం ఉంటుంది. కాబట్టి ఆ ఘాతాంక న్యాయాలను మనం మళ్ళొక్కసారి రివిజన్ చేసుకుందాం. చూడండి, ఏ కామా బీలు ఏవైనా రెండు శూన్యేతర పూర్ణ సంఖ్యలు మరియు ఎం కామా ఎన్ పూర్ణ సంఖ్యలు అయితే, ఏమంటున్నాడు, ఏ కామా బీలు రెండు శూన్యేతర పూర్ణ సంఖ్యలు. శూన్యేతర పూర్ణ సంఖ్యలు అంటే ఏంది, మనకు సున్నా కానటువంటి పూర్ణ సంఖ్యలు. ఎందుకు మరి సున్నా కాని పూర్ణ సంఖ్యలు తీసుకుంటున్నాము అంటే, కొన్నిసార్లు సున్నాగా తీసుకుంటే ఆ ధర్మాలు, ఆ న్యాయాలు వర్తించవు. కాబట్టి ఏ కామా బీలు ఏంటివి, సున్నా కాని పూర్ణ సంఖ్యలు. అట్లాగే ఎంఎన్లు ఏవైనా పూర్ణ సంఖ్యలు. అయితే మొదటి న్యాయం ఏంటో చూద్దాం. చూడండి, ఏ ఘాతం ఎం ఇంటూ ఏ ఘాతం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం ఎం ప్లస్ ఎన్. ఏ ఘాతము ఎం ఇంటూ ఏ ఘాతము ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ఘాతము ఎం ప్లస్ ఎన్. మరి దీన్ని మనం ఏ విధంగా వాడుకుంటాం ఈ ధర్మాన్ని? ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ఏ ఘాతం ఎం అంటే ఏంది, ఏ యొక్క ఎంవ ఘాతం, లేదా ఏ ఘాతం సింపుల్గా ఎం. అట్లాగే ఇది ఏ ఘాతం ఎన్, ఇది ఏ ఘాతం ఎం, ఇది ఏ ఘాతం ఎన్. ఈ రెండింటిని గుణిస్తే ఏ ఘాతం ఎం ప్లస్ ఎన్ వస్తుందట. ఏ విధంగా చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ఘాతం 2 ఇంటూ 2 ఘాతం 3, ఇది చూద్దాం మనం. 2 ఘాతం 2 అంటే ఏంది, మనకు 2ని 2 సార్లు గుణించామని కదా అర్థం. కాబట్టి 2 ఇంటూ 2, మళ్ళీ ఇంటూ ఉంది. 2 ఘాతం 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. అంటే ఇక్కడ మొత్తం మీద 2ని 5 సార్లు గుణించినట్లు వస్తుంది కదా. 1 2 1 2 3 4 5, 5 సార్లు గుణించాం 2ని. కాబట్టి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు దీన్ని ఏమని రాస్తాం, 2 ఘాతం 5 అని రాస్తాం. ఇక్కడ 2ని భూమి అని, 5ని ఘాతం అని అంటాం. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకు ఒకే భూమి కలిగి ఉన్నప్పుడు ఒకే సంఖ్యను గుణిస్తున్నాం. కాబట్టి మొత్తం మీద ఆ ఎన్నిసార్లు గుణిస్తున్నాం, ఆ ఘాతాల మొత్తం ఎంతో అన్నిసార్లు గుణించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఆ ఘాతాల్ని కూడుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఇక్కడ ఏ ఘాతం ఎం ఇంటూ ఏ ఘాతం ఎన్లో ఏని ఇక్కడ ఎం సార్లు గుణిస్తున్నాం, ఇక్కడ ఎన్ సార్లు గుణిస్తున్నాం. అంటే మొత్తం మీద ఎం ప్లస్ ఎన్ సార్లు గుణించాల్సి వస్తుంది. కాబట్టి దానిని మనం ఏ ఘాతము ఎం ప్లస్ ఎన్ అని రాస్తాము. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు. -3 హోల్ ఘాతం 4 ఇంటూ -3 హోల్ ఘాతం 7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇదే ధర్మం ప్రకారం -3 హోల్ ఘాతం, దీన్ని ఇట్లా హోల్ ఘాతం అని చదువుతాం మనం, హోల్ టు ది పవర్ 4 ప్లస్ 7. అంటే ఎందుకు ఈ విధంగా, ఒకే భూమి ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఘాతాల్ని ఈ విధంగా మనం కూడుకుంటాం. -3 ఘాతం 4 ప్లస్ 7 అంటే ఎంత వస్తుంది, 11. ఈ విధంగా మనం ఈ ధర్మాన్ని వాడుకుంటాం. ఓకే, ఇప్పుడు రెండవ ధర్మం చూద్దాం. ఏ ఘాతము ఎం హోల్ ఘాతం ఎన్
ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం mn. సో ఇది చూద్దాం. ఏ ఘాతము m హోల్ ఘాతం n అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ బదులు 5 రాద్దాం, ఘాతం m బదులు 3 రాద్దాం, హోల్ ఘాతం n బదులు 2 రాద్దాం. దీని అర్థం ఏంటి మరి? 5 ఘాతం 3ని 5 ఘాతం 3కి మళ్ళీ ఘాతం 2 ఉంది. కాబట్టి మన నియమం ప్రకారం ఏంది? 5 ఘాతం 3ని 2 సార్లు రాసుకోవాలి కదా. 5 ఘాతం 3 ఇంటూ 5 ఘాతం 3. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం మొదటి ధర్మాన్ని మనం వాడుకుంటే ఒకే భూమి ఉండి ఇంటూ గుర్తుంది కాబట్టి ఘాతాల్ని మనం కూడుకుంటాం. ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m ప్లస్ n అనే మొదటి ధర్మం ఆధారంగా ఘాతాల్ని మనం కూడుకుంటాం. 3 + 3 అంటే 5 ఘాతం ఏమవుతుంది? 3ని 2 సార్లు గుణిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? 3 ఇంటూ 2 కదా. అదేవిధంగా మనం ఇక్కడ 5 ఘాతం 3 2ల ఏమవుతుంది? 6. అంటే డైరెక్ట్గా ఈ ఘాతము ఈ ఘాతంలో లబ్ధం తీసుకుంటాం, ఏ ఘాతం mn అని. ఓకే, ఇంకా ఇంకోటి ఏం చెప్పొచ్చు? 1/5 హోల్ ఘాతం 2 మళ్ళీ హోల్ ఘాతం 4 ఉందనుకోండి. దాన్ని ఏ విధంగా రాస్తాం? 1/5 హోల్ ఘాతం, ఈ 2 ఘాతానికి మళ్ళీ ఘాతం ఉంటే డైరెక్ట్గా ఆ ఘాతాల్ని మనం గుణించుకుంటాం. 2 ఇంటూ 4 అంటే ఇది 1/5 హోల్ ఘాతం 8కి సమానం అవుతుంది కదా. ఆ విధంగా ఈ ధర్మాన్ని మనం వాడుకుంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ధర్మానికి వెళ్దాం. ఏ ఘాతము m ఇంటూ బి ఘాతము m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ ఘాతం m. ఏ ఘాతం m ఇంటూ బి ఘాతం m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ ఘాతం m అంటున్నా. సరే, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఘాతం 5 ఇంటూ 3 ఘాతం 5 ఉందనుకోండి. దీన్ని మనం ఈ ధర్మం ఆధారంగా ఏ విధంగా రాస్తామంటే, ఇప్పుడు ఒకే ఘాతాలున్నాయి, భూములు వేరున్నాయి. మొదటి ధర్మానికి మూడవ ధర్మానికి తేడా ఏంది? అక్కడ ఏమో భూములు సమానం ఉండి ఘాతాలు వేరుండి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఘాతాలు సమానం ఉండి భూములు వేరుగా ఉండి మధ్యలో ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ భూముల్ని మనం గుణించి ఒకే ఘాతంగా రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఏ ఘాతము m ఇంటూ బి ఘాతం, ఏ బదులు 2 రాసాం, బి బదులు 3 రాసాం, అదేవిధంగా m బదులు 5 రాసాం. సో ఎగ్జాంపుల్గా 2 ఘాతం 5 ఇంటూ 3 ఘాతం 5ని తీసుకుంటే అది 2 ఇంటూ 3 హోల్ ఘాతం 5 అవుతుంది. అంటే 2 3ల 6 కాబట్టి 6 ఘాతం 5గా రాసుకోవచ్చు దీన్ని మనం. ఇంకా అట్లే -2 ఘాతం 3 ఇంటూ 5 పవర్ 3 5 ఘాతం 3 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా రాస్తాం? ఒకే ఘాతం ఉండి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి భూముల్ని గుణించుకుంటాం. -2 ఇంటూ 5 రాసి ఘాతము హోల్ ఘాతం 3 అంటే -10 హోల్ ఘాతం 3 ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా మనం ఈ ధర్మాన్ని వాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ ధర్మం చూద్దామా? ఏ ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n. ఇది కూడా ఒక ముఖ్యమైన
ధర్మం జాగ్రత్తగా వినండి. ఏ ఘాతము -n అంటే ఘాతంలో రుణ సంఖ్య ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఘాతం -3 ఉంది అనుకుందాం. దానిని మనం ఏ విధంగా రాస్తామంటే అది 1/5 ఘాతం 3గా రాస్తాం. అంటే ఈ విధంగా మనకు ఎప్పుడైనా అవసరం ఉంటే హారంలో ఘాతం ఉంటే దాన్ని లవంలోకి రాసేటప్పుడు దాని యొక్క సంజ్ఞ మారుతుంది. అంటే ఇక్కడ 3 ఉంటే -3 వస్తుంది. అదే ఇక్కడే -3 ఉందనుకోండి, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, అప్పుడు 5 ఘాతం +3 అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఇంకొకటి ఉదాహరణ చూస్తే 2 ఘాతం -5 ఉందనుకోండి, దాన్ని మనం ఏమని రాస్తాం, 1/2 ఘాతం 5. 1/2 ఘాతం 5 అంటే ఇంకా కావాలంటే మనం 1/2 ఘాతం 5 అంటే 2ని 5 సార్లు గుణిస్తాం కదా, 2 × 2 × 2 × 2 × 2 ఆ విధంగా 5 సార్లు గుణిస్తే 1/, మొత్తం రిజల్ట్ ఎంత అంటూ 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. 2 ఘాతం 5 అంటే దాని విలువ 32. చాలా మంది చాలా సార్లు చేసే తప్పు ఏంటి అంటే 2 ఘాతం 5 అన్నప్పుడల్లా 2 5లు 10 అని రాస్తుంటారు. కానీ అది తప్పు. 2ని 5 సార్లు గురించి మనం ఫలితం రాసుకోవాలి. అదే ఎక్కడైనా మనకు ఈ విధంగా వచ్చింది అనుకోండి, 1/3 ఘాతం 2 అని వచ్చింది అనుకోండి. ఈ ఘాతం 2 ఉన్నప్పుడు దీన్ని స్క్వేర్ అని కూడా చదువుతాము. చూడండి, 1/3 స్క్వేర్ ఉంది అనుకోండి, దాన్ని మనం ఇదే ధర్మాన్ని రివర్స్ లో వాడుకుంటే 3 ఘాతం -2 అని రాస్తాం. ఎందుకు, హారంలో ఘాతం ఉంది కాబట్టి ఆ ఘాతాన్ని మనం లవంలోకి తీసుకొచ్చి సంజ్ఞ మార్చి రాస్తాం ఈ విధంగా. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ముఖ్యమైన ధర్మము. ఇది మనం చాలా సార్లు వాడాల్సి వస్తుంది లెక్కల్లో, కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఈ ధర్మాన్ని మీరు చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఏ ఘాతం m/a ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m-n. ఇది ఎప్పుడు m గ్రేటర్ దెన్ n అయితే అని ఇచ్చాడు మనకు. సో దీని ఒక్కసారి మనం స్టడీ చేద్దాం ఈ ధర్మాన్ని కూడా. ఇప్పుడు ఏంది, m గ్రేటర్ దెన్ n అయితే అన్నాడు, అంటే m విలువ n కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ధర్మాన్ని వాడుతున్నాం. చూద్దాం. 3 ఘాతం 4/3 ఘాతం 2 ఉంది. సో దీన్ని మనం విస్తరించి రాసుకుంటే 3 × 3 × 3 × 3 బై 3 × 3. 2 సార్లు ఉందిగా కింద, 2 సార్లు, పైన 4 సార్లు ఉంది కాబట్టి 4 సార్లు గుణించాం, కింద ఘాతం 2 ఉంది కాబట్టి 2 సార్లు గుణించాం. సో కొట్టివేయగా మనకి ఏం మిగిలింది, 3 ఘాతం 2. ఎందుకంటే 2 సార్లు గుణించబడే మిగిలింది కాబట్టి 3 ఘాతం 2. అంటే ఈ విధంగా మనం గమనిస్తే ఏంది, కింద ఎన్ని సార్లు ఉందో అన్ని పోగా పైన మిగులుతాయి. అంటే 4 నుంచి 2 పోగా ఇంకో 2 మిగిలాయి. అంటే దీన్ని మనం సింపుల్ గా ఏమని రాయొచ్చు, 3 ఘాతం 4 - 2 అని రాస్తాం. అదే మరి m<n అయితే, అంటే m విలువ n కంటే తక్కువగా ఉంటే ఏముందో చూద్దాం. ఏ ఘాతం m/a ఘాతం n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n-m. ఇది n గ్రేటర్ దెన్ m అయితే అన్నాడు. మరి దీన్ని ఏ విధంగా వాడుకుంటాం ఈ ధర్మాన్ని అంటే, ఇప్పుడు ఏంది, ఒకవేళ కిందనే ఎక్కుంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు 5 ఘాతం 2 ఉంది, కింద 5 ఘాతం 3 ఉంది. సారీ,
5^3. అయితే ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. పైన 2 సార్లు గుణించుకుంటాం, ఘాతం 2 ఉంది కాబట్టి. అట్లాగే ఘాతం 3 ఉంది కాబట్టి కింద 3 సార్లు గుణించుకుంటాం. ఇప్పుడు పైన ఉన్న 2 సార్లు కింద ఉన్న 2 సార్లు క్యాన్సిల్ అయిపోయి 1/5 మిగిలింది. 5 ఎన్నిసార్లు గుణించబడింది? ఒకటేసారి. కాబట్టి 5^1 అని రాసినా నష్టం లేదు దీన్ని. లేదా ఒకటేసారి గుణించబడింది కాబట్టి మళ్ళీ దాన్ని స్పెషల్గా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 5 అని రాసినా పర్లేదు. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు కింద ఎక్కున్నాయి కాబట్టి కిందనే మిగిలాయి, కాబట్టి ఘాతం కింద రాశాం. అదే ఇంతకుముందు ఈ ఉదాహరణలో పైన ఎక్కున్నాయి కాబట్టి పైన మిగిలాయి కాబట్టి పైన రాశాం. మరి ఇదంతా అవసరం లేకుండా మనం ఒకటే ధర్మం ఏది ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే అది ఎట్లాగూ మనకు అన్నిటికీ పనికొస్తుంది. a^m బై a^m బై a^n ఈజ్ ఈక్వల్ టు a^m-n అని ఒకే ధర్మం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు ఈ విధంగా అంటే ఒకవేళ మనకు పైన ఎక్కుండి కింద తక్కున్నా, పైన తక్కువండి కింద ఎక్కున్నా మనం ఒకే ధర్మాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 3^2/3^6 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ ధర్మం వాడుకుంటే ఏమైనా నష్టమా చూద్దాం. m తక్కువ, n ఎక్కువ ఉంది, ఇక్కడ పైన తక్కువ ఉంది కింద ఎక్కువ ఉంది. అప్పుడు ఈ ధర్మాన్ని వాడుకుంటే ఏమవుతుంది? 3^2 - 6 a^m-n అంటే 2 - 6 అంటే ఇది -4. అప్పుడు మళ్ళా మనం ఈ ధర్మాన్ని వాడుకుంటే ఇది a^-n ధర్మాన్ని వాడుకుంటే దాన్ని 1/3^4 అని రాయొచ్చు. ఇప్పుడు అదే అట్లా కాకుండా డైరెక్ట్గా ఈ ధర్మం కింది ధర్మం వాడుకుందాం అనుకోండి. ఎందుకంటే ఎట్లాగో మనకు n విలువ m కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1/3n-m కింది నుంచే పై సంఖ్యను తీసేస్తాం. కింది ఘాతం నుంచి పై ఘాతాన్ని 6 - 2 అంటే ఎంత అవుతుంది? 1/3 అంటే ఈ విధంగా చేసినా మనకు ఒకటే వస్తుంది. కాబట్టి ఈ 2 ధర్మాలు ఈ విధంగా మనం వేరువేరుగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా మనం గుర్తుంచుకోవాల్సిన ధర్మం ఏంది? a^m బై a^n ఈజ్ ఈక్వల్ టు a^m-n అని ఒక ధర్మం గుర్తుంచుకున్నా మన సమస్యల్ని సులభంగా సాధించుకోవచ్చు. లేదు మనం 2 ధర్మాలు ఉపయోగించి ఒకే స్టెప్ ద్వారా ఈ విధంగా డైరెక్ట్గా వేద్దామనుకుంటే కూడా మనకు సులభంగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక నెక్స్ట్ ధర్మానికి వెళ్దాం. a^m బై b^m ఈజ్ ఈక్వల్ టు a/b^m. చూడండి, ఈ ధర్మం ఈ 3వ ధర్మం ఉంది కదా, దీని మాదిరిగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి భూమి వేరువేరుండి ఒకే ఘాతం ఉండి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి వాటిని a/b ఆ భూమిని గుణించి అదే ఘాతం తీసుకుంటాం. ఇక్కడ భాగించబడి ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? a^m బై b^m భూములు వేరువేరుగా ఉండి ఘాతాలు సమానంగా ఉండి బై ఉంది. అప్పుడు ఆ భూముల్ని డైరెక్ట్గా భాగించుకుంటాం. అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5^2/3² ఉందనుకోండి. ఏంది? ఇక్కడ స్క్వేర్ ఒకే ఘాతం ఉంది రెండింటికి కాబట్టి దీన్ని 5/3 హోల్ స్క్వేర్ హోల్ ఘాతం 2 అని మనం రాయవచ్చు. ఎందుకు? ఈ పైన లవంలో ఉన్న 5కైనా
రెండే ఘాతం ఉంది, కింద ఉన్న హారం 3కైనా రెండే ఘాతం ఉంది. కాబట్టి ఈ ఒకే ఘాతం పైన కింద ఉంది కాబట్టి రెండింటికి వర్తించేటట్లు హోల్ ఘాతము అని ఈ విధంగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 4/3/2/3 ఉంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 4/2 హోల్ ఘాతం 3. ఇక్కడ మనకు కొట్టివేసే అవకాశం ఉంది కాబట్టి 2 1లు 2 2లు కొట్టేస్తున్నాం కాబట్టి 2/3 2/1 అంటే 2 మిగిలింది 2/3. ఈ విధంగా మనం ఈ ధర్మాన్ని వాడి సూక్ష్మీకరిస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ధర్మానికి వెళ్దాం. ఇక ఏ ఘాతం 0 = 1. ఇప్పుడు ఏంది దీని అర్థం? ఏదైనా శూన్యేతర పూర్ణ సంఖ్య అయినప్పుడు, ఏబీలు ఏంటి? మనం శూన్యేతర పూర్ణ సంఖ్యలను ముందే చెప్పుకున్నాం. అంటే ఏ అనేది 0 కాని పూర్ణ సంఖ్య. అంటే ఏ బదులు 0 కాకుండా ఏదైనా సంఖ్య ఉంటే చాలు, దాని ఘాతం 0 ఉంటే దాని విలువ 1 వస్తుంది. అంటే 5/0 ఎంత విలువ? 1. 3/0 ఎంత విలువ? 1. ఏ బదులు 0 రాయకూడదు కదా, కాబట్టి కింద 0/0 అనేది మనం రాయం. నెక్స్ట్ -2 యొక్క ఘాతానికి 0 ఎంత? 1. 1/97 యొక్క ఘాతం 0 ఎంత? ఆన్సర్ 1. 375/0 ఎంత? ఆన్సర్ 1. 1,00,000 ఎంత? 1. సో ఈ విధంగా భూమిలో మనకు ఎటువంటి సంఖ్య ఉన్నా కూడా, శూన్యేతర సంఖ్య ఏదైనా సరే ఘాతం 0 ఉంటే దాని విలువ 1. మరి ఈ విధంగా ఎందుకు వస్తుంది మనకు? ఒకసారి చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 5/2/5/2 ఇది తీసుకుందాం మనం. మన ధర్మం ఇది ఉంది కదా, ఏ ఘాతం m-n సూత్రం ఉంది. ఏ ఘాతం m/a/n = ఏ ఘాతం m-n ధర్మం ఆధారంగా దీన్ని ఏ విధంగా రాస్తాం? 5/2 - 2 అంటే 2 - 2 ఏమవుతుంది మనకు? 0 అవుతుంది. మరి దీన్ని విస్తరించి రాస్తే ఏమవుతుంది? 5 × 5/5 మళ్ళీ 2 సార్లు గుర్చుకుంటే 5 × 5 క్యాన్సిల్ చేసుకుంటే 5 1లు 5 1లు 5 1లు 5 1లు 1 1 బై కింద కూడా 1 1 అంటే ఆన్సర్ 1 వస్తుంది. సో ఇదే 5/2/5/2ని మనం సూత్రం ఉపయోగిస్తే ఈ విధంగా వచ్చింది, కొట్టివేస్తే ఈ విధంగా వచ్చింది. రెండు కూడా 5/2/5/2 నుంచే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన 2 ఫలితాలు కూడా సమానం చేసుకుంటే 5/0 విలువ ఎంతనట్టు? 1. సో ఈ విధంగా మనం ఏ ఘాతం 0 = 1 అని నిరూపించుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకు ఒక ముఖ్యమైన ధర్మం. సో ఘాతము 0 ఉన్నప్పుడు భూమి ఎంత ఉన్నా, శూన్యేతర సంఖ్య ఎంత ఉన్నా దాని విలువ 1 అవుతుంది. సో ఇది మనకు ఇంకొక ధర్మం. సో స్టూడెంట్స్, ఖచ్చితంగా ఈ ధర్మాలన్నిటినీ మనం తప్పనిసరిగా అవగాహన చేసుకొని ఉండాలి. మనకు ప్రతి ధర్మం కూడా ముఖ్యమైనదే. సమస్యలు సాధించేటప్పుడు మనకు ఈ ధర్మాలు చాలా తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఈ ధర్మాలు మనకు రాకుండా సమస్యల్ని సాధించలేము. ఈ ధర్మాలు కేవలం ఈ అధ్యాయమే కాకుండా మనకు
ముందు ముందు చాలా అధ్యాయాల్లో చాలా రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మాలన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. ఇది ప్రతి ధర్మం కూడా మనకు పనికొచ్చేదే. ఓకే. ఇంతటితోటి ఈరోజు క్లాస్‌ని మనం ముగిద్దాం.